హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను రాకేష్. మనతో పాటు మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రాంప్రసాద్ గారు ఉన్నారు. ఈ మధ్య కాలంలో మందకృష్ణ మాదిగ గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించిన విషయంలో అవి కొంతమందిని రెచ్చగొట్టినట్లు, అలాగే మాలల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పేసి ఆయన నాంపల్లి పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. అన్ననాడికి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంది అనేది. అన్న వెల్కమ్ టు ఇండియన్ మీడియా. జైభీం రాకేష్. జైభీం. మొన్న కేసు పెట్టారు కదా, ఎఫ్ఐఆర్, అది ఎఫ్ఐఆర్ అయిందా అన్న? ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయింది. అంటే ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారి మీద దాదాపు ఆగస్టులో ఆయన మాట్లాడిన తర్వాత ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత కేసు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ కేసు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటిదంటే, మొన్న డిసెంబర్ 1 రోజు మాలల సింహగర్జన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా తెల్లారే మాలలు మనువాదులని 2వ తారీఖే మనువాదులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం, దాని మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విపరీత వ్యతిరేకత రావడం, అన్ని సంఘాలు కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించడం జరిగింది. అది అయిన 2వ రోజుకే మళ్ళీ 4వ తారీఖు అదే ప్రెస్ క్లబ్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మళ్ళీ ఒకసారి పెట్టి దోపిడీదారులు, దొంగలు, మనువాదులు, సైకోలు అని విపరీతంగా తిట్టడం జరిగింది. ఒకసారి అన్నం మనం కౌంటర్ ఇచ్చినాం, అంతవరకు ఉందాం, ఒక ఉద్యమపరంగా వాళ్ళు అనడం మేము అనడం అంతవరకు ఉండాలని ఒక ఆలోచనతో పాజిటివ్గా ఉండే. కానీ అది మితిమీరిపోయి తెల్లారి మళ్ళీ పెట్టి దూషించడమే కాకుండా మళ్ళీ జీ తెలుగులో భరత్ ఇంటర్వ్యూతో మళ్ళీ ఒకసారి విపరీతంగా తిట్టడం జరిగింది. దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అంటే, మొదటిగా అప్పుడు ఆగస్టులో పెట్టిన, అంటే ఆగస్టు 1 నాడు ఇచ్చిన తీర్పు తర్వాత మందకృష్ణ మొదటి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మాలలు మనోవాదులు అన్నాడు. ఆ రోజు ఎవరు కేసులు నమోదు చేయలేదు, ఎవరు మనోభావాలు దెబ్బతింటున్నాయి అన్నట్టు ఏం లేదు. మళ్ళీ ఈ రోజు పెట్టడానికి కారణం ఏంటి? అదే అంటున్నా, మేము పర్టికులర్గా ఆ తీర్పు వచ్చిన నేపథ్యంలో మేము కూడా చాలా ఆ తీర్పు మీద బాగా స్టడీ చేస్తున్నాము. అసలు వాస్తవాలు ఏమున్నది, దాని మీద ఏ విధంగా పోతే బాగుంటుంది, మనం ఎట్లా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే దాని మీద సీరియస్గా ఉంటుంది. అయితే ఆ తీర్పు వచ్చినప్పుడు ఆయన లెవెల్లో ఉద్యమకారుడిగా ఏం చెప్పాలనో చెప్పిండు. కానీ సింహగర్జన తర్వాతనే ఆయన మాటల్లో కానీ చేతల్లో కానీ ఆయన మాట్లాడే విధానంలో పూర్తిగా మారిపోయింది. అప్పుడు ఆ రోజు ఆగస్టు 1 తర్వాత విలేకరులు అడిగితే మరి మాలలు మళ్ళీ రివ్యూకు పోతా అంటున్నారు, మరి మీరేమంటున్నారంటే వాళ్ళ రాజ్యాంగ హక్కు పోవచ్చు, తప్పేమన్నది, వాళ్ళ హక్కు ఉన్నది కాబట్టి పోవచ్చు అంటే ఆ విధంగా మాట్లాడిన వ్యక్తి సింహగర్జన తర్వాత దొంగలు లంగలు అనే దానిని మనువాదులని, ఆయన మనువాదుల సంఖ్యలో ఉండి మనువాదులు చెప్పినట్లు ఆడుతున్న మందకృష్ణనే మమ్మల్ని మనువాదులు అంటే అక్కడ మేము దీంతోపాటు మందకృష్ణ బాబాసాహెబ్ను కూడా ఏకవశంతో అనడమే కాకుండా ఆయనను కూడా ఇండైరెక్ట్గా కించపరిచే స్థాయికి పోయిండు. అప్పుడు మేము సీరియస్ అయినాం. అంటే మొన్న జరిగినటువంటి మాలల సింహగర్జన తర్వాత ఆయన కామెంట్లు చేయడము మీరు జీర్ణించుకోలేక కేసు పెట్టిరా, లేదంటే ఆ విషయంలో మాట్లాడుతూ వివేక్ వెంకటస్వామి గారిని మాట్లాడడము అదో ఇది జరిగింది కాబట్టి వివేక్ వెంకటస్వామి గారు మీ చేత కేసు నమోదు చేయించారా? అదే వాళ్ళ అమాయకత్వానికి నిదర్శనం. మాలల ఉద్యమం అనేది భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ ఐడియాలజీని నడిపించేందుకు ఉంటుంది. కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అన్నంత మాటన ఆయనకేదో అన్నదని పెట్టే అవకాశమే లేదు, ఆ ఆలోచన చేసే అవకాశమే లేదు. వివేక్ గారికి 100 సార్లు అంటున్నాడు, ఇప్పుడు కూడా ఆయన అంటున్నాడు, ఆయన సింగిల్ పాయింట్గా ఆ ఎజెండా పెట్టుకొని పోతున్నాడు. మాకు అది ఎజెండానే కాదు. ఎప్పుడైతే బాబాసాహెబ్ని అన్నాడో, రాజ్యాంగాన్ని అన్నాడో, మాలల మొత్తం జాతిని అన్నాడో అప్పుడే మేము రియాక్ట్ అయినాం. అంతే తప్ప ఎవరో ఒకళ్ళు. ఇంకోటి మీకు చెప్పాలి, ఈ సోకాళ్ళు ఎవరైనా మాల నాయకులు, మేధావులు అందరూ కూడా వీళ్ళంతా కూడా ఆగస్టు 1 తర్వాత పుట్టినోళ్ళు. కానీ బత్తుల రాంప్రసాద్ మాలమానాడు పేర్లతో ఉన్నోళ్ళు 30 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం. 96-97లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నుంచి ఈరోజు ఈ 1 మ్యాన్ కమిషన్ షమీమ్ అఖ్తర్ దాకా పోరాడుతున్నాం. వాళ్ళు మేము 30 ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్న వాళ్ళము. ఒక 2 రోజులు ఇప్పుడు 2-3 నెలల్లో వచ్చిన వాళ్ళను కంపేర్ చేసుకోవడం కూడా మూర్ఖత్వమే అంటున్నాం. అయితే వివేక్ గారిని టార్గెట్ చేసినందుకు మా ఉద్యమం ఎప్పుడు ఉండదు. ఈవెన్ బత్తుల రాంప్రసాద్ టార్గెట్ చేసినా పెద్దగా పట్టించుకున్నాం. ఎందుకు ఇండివిజువల్గా
వ్యక్తిగతంగా చాలా అనుకుంటారు, పోనీ వదిలేస్తాం. కానీ ఎప్పుడైతే రాజ్యాంగానికి అవమానపరిచేటట్లు, బాబాసాహెబ్ని అవమానపరిచేటట్లుంటే అప్పుడే మేము అది 30 లక్షల మంది మాలను మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ మనవాదులు అంటే ఏంటిది ఇది? అట్లాంటి మాదిగ మీటింగ్లు ఎన్నైనాయి మేము అనాలి మరి అట్లనే. ఎవరు వాళ్ళు మీటింగ్ పెట్టుకోనికి అవకాశం ఉంది, చట్టబద్ధంగా పెట్టుకున్నాము, మేము చెప్పినాము, మా స్ట్రెంత్ చెప్పుకున్నాం. ఆయన వ్యతిరేకించేది ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యతిరేకించవచ్చు, కానీ ఒక కులాన్ని, జాతిని టార్గెట్ చేయడం అనేది మేము దాన్ని ఖండించుకుంటూ దాన్ని అందుకనే సీరియస్గా తీసుకున్నాం, అంతే తప్ప. వ్యతిరేకిస్తూనే మాట్లాడిన మాటలు కదా అవి. ఇప్పుడు 30 ఏళ్ళ పోరాటాన్ని నోటి వరకు వచ్చినటువంటి కూడు ఇప్పుడు లాగేసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు బాధలో అనే అవకాశాలు కూడా ఉంటాయి కదా. అవును, మరి ఆ బాధ అనుకోవచ్చు కదండి. ఇప్పుడు నీకు సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది, నరేంద్ర మోడీ ఉన్నాడు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, అందరినీ పెట్టు ఉన్నాం. కానీ నువ్వు ఎందుకు భయపడుతున్నావు బాబా? నువ్వు నిజంగా కూడా రాజ్యాంగబద్ధమే అనుకున్నావు, సుప్రీంకోర్టు 7 జడ్జిలు ఇచ్చిరు అంటున్నావు కదా, మరి ఎందుకు భయపడుతున్నావు? కేవలం మాలను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? మరి 30 ఏళ్ళ నుంచి నువ్వు వ్యవస్థ మీద కానీ నాకు కావాలని డిమాండ్ చేస్తున్నావు, చేసుకో, నీ రైట్ అది, నీ రైట్ నీది. నీకు ఎట్లయితే ఇచ్చిరో రాజ్యాంగం నాకు అట్లా రైట్ ఇచ్చింది. నువ్వు కావాలంటున్నా, నేను వద్దంటున్నా. నువ్వు వద్దనంటే నువ్వని నేనేం మాట్లాడాలో కూడా మందకృష్ణ డిసైడ్ చేస్తాడా? మాల జాతి ఏం మాట్లాడాలో డిసైడ్ చేసేస్తా మందకృష్ణ ఆయన డిమాండ్ను ఉద్యమ రూపంలో కానీ మాటల రూపంలో కానీ అనుకో, కానీ నా జాతిని డిక్టేట్ చేసే విధంగా మాట్లాడడం మేము సహించేది లేదు. ఎవరికైనా అంత భారత రాజ్యాంగం అందరికీ హక్కులు కనిపించింది. మందకృష్ణకి ఎంతైతే ఇచ్చిండో బత్తుల రామప్రసాద్కి అంత ఇచ్చిండు. ఇంకొక ఆయన సంపన్న మారాలు అంటాడు, సరిగా అవన్నీ ఉంటాయి. కానీ అయితే నేనేమంటున్నానంటే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి లోబడి నువ్వు ఏమైనా మాట్లాడు, మా వ్యతిరేకత ఉండదు, మా మూమెంట్ మాకుంటుంది, మేము ఉంటుంది. కానీ జాతిని మొత్తం టార్గెట్ చేయడం అనేది ఇది మానుకోవాలి. ఈ స్థాయి ఎందుకు పెరిగిపోయిందంటే ఈరోజు కేసుల దాకా వచ్చింది, రేపు ఇంకా ఏదో కార్యక్రమాలను అడ్డం పెట్టుకొని మిగతా సమాజాన్ని అడ్డం పెట్టుకొని మాలను టార్గెట్ చేస్తూ ఊరుకునేది లేదు. ఇదే అది తప్పకుండా మేము రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ ఐడియాలజీలు నడుస్తున్నాం కాబట్టి చట్టాలను వాడుకొని దాన్ని కంట్రోల్ చేయాలి, దాన్ని శిక్షించాలి, చట్టపరంగా పోతున్నాం. లేకుంటే మేము రివర్స్గా అనడము, రివర్స్గా చేయడం మాకేం తక్కువనా? మేము హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళం. ఇక్కడ నిజాం టైంలోనే ముస్లింలకు వ్యతిరేకంగా నిలబడిన సమాజం ఇడ. నిజాం టైం నుంచి 100 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాం. మేము దలుచుకుంటే మేము రోడ్ల మీదకి వస్తే మేము కూడా చూపెడతాం. కానీ మేము బాబాసాహెబ్ వారసులుగా చట్టబద్ధంగా దాన్ని ఎవరైనా తప్పు చేస్తే చట్టబద్ధంగా శిక్షించాలనే ఉద్దేశంతోనే కంప్లైంట్ పెట్టినాం. కానీ మేమేదో చట్టబద్ధంగా పోతున్నాం కదా, వాళ్ళు ఇంకేదైనా చేస్తా అంటే మాత్రం తప్పకుండా దానికి కూడా మేము రెడీగా అవుతున్నాం, దానికి కూడా మేము ఉంటాం. రెడీగా అంటే వాళ్ళు చేసేదాని మీద మా ప్రతిక్రియ ఉంటుంది. అంటే చర్యకు ప్రతిచర్య ఓకే, కానీ మేము రెడీగా ఉంటాము అని మీరు ముందే. నేనేమంటున్నా, వాళ్ళు తిట్టుదాకా వచ్చింది, నెక్స్ట్ టైం ఏముంటుంది చెప్పు రాకేష్ గారు? అంటే వాళ్ళు దాడులు చేస్తారనుకుంటారా మీరు? దాడులు చేస్తే ప్రతి దాడికి కూడా సిద్ధం ఉన్నామంటున్నా, భయపడతలేదు కాదు. వాళ్ళు అని మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు దాడులు చేస్తారని మీరు అనుకుంటున్నారా? మరి అదేమన్నది ఇప్పుడు నువ్వు రెచ్చగొట్టడం ఎందుకు? లేదా నువ్వు రెచ్చగొట్టడం, మందకృష్ణ రెచ్చగొట్టడం దేనికి మనల్ని? నువ్వు అనుకున్నట్లు మీ రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంటు 1 man కమిషన్ వేసిండు, రేపో మాపో రిపోర్ట్ వస్తుంది, వర్గీకరణ చేస్తాడు. నీకు కావాల్సింది అవుతున్నప్పుడు నా మీద ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నా హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం నేను వ్యతిరేకిస్తా, కొట్లాడతా, ఏమన్నా లీగల్గా చూసుకుంటా. కానీ నువ్వు నన్ను టార్గెట్ చేయడం ఏంటిది? అంటే ఇక నీ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలంతా దేశమంతా ప్రపంచమంతా ఇంటుంది కాబట్టి మాలల మీద ప్రదర్శిస్తుంటే ఊరుకునేది లేదు. ఇప్పుడు మేము చట్టబద్ధంగా ఆయన మీద ఈ విధంగా 2 కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్నది, ఉద్దేశపూర్వకంగా ఒక కులాన్ని రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిందే కదా, నేనేం ఫేక్ చేసింది లేదు కదా. మొత్తం ప్రపంచమంతా చూసింది, ప్రపంచమంతా విన్నది. యూట్యూబ్లో కొడితే 100ల సంఖ్యలో వస్తుంది. అది తప్పని చెప్తున్నా, ఆయనకు తెలియదేమో కానీ తప్పని చెప్తూ కంప్లైంట్ ఇచ్చినాం. పోలీస్ వ్యవస్థ కూడా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మాలలకు ఒక న్యాయము, మాదిగలకు ఒక న్యాయంలాగా ప్రదర్శిస్తున్నది. అంటే కంప్లైంట్ తీసుకోలేదు. నేను కంప్లైంట్ 8వ తారీఖు ఇస్తే కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడానికి కూడా టైం లేదు వాళ్ళకు. మేము తీసుకోము మందకృష్ణ అంటే మందకృష్ణ 2 కొమ్ములు ఉన్నాయా? చట్టం ముంగట అందరూ సమానమే,
భారత రాజ్యాంగం అంటే అందరూ సమానమైనప్పుడు నా మనోభావాల్ని ఒక రెండు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ఉద్దేశపూర్వకంగా ఒక జాతిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. దానివల్ల నా మనోభావాలు కించపడుతున్నాయి. రేపు శాంతి భద్రతలు విఘాతం కలుపుతుందని నేను ఒక భారతదేశ పౌరునిగా పోతే కంప్లైంట్ తీసుకోవడానికి ఆ మందకృష్ణ మీద ఎట్లా తీసుకుంటాం? మందకృష్ణ అదే భారత రాష్ట్రపతి తప్ప మిగతా ఎవరి మీద కానీ కంప్లైంట్ ఇస్తే తీసుకోవాలి, ఎవరైనా కానీ. ఈ చట్టం చెప్తున్నది. మళ్ళీ గొడవలు చేసి ఆ రోజు ఆ ధర్నా చేసి ఒక కంప్లైంట్ కాపీని ఇవ్వనీకే మేము ఒక రోజంతా ధర్నా చేయాల్సిన దుస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అంటే ఇప్పుడు ఇంకా కంప్లైంట్ తీసుకోవాలి. కంప్లైంట్ అయ్యింది, మేము ఎఫ్ఐఆర్ కూడా అయింది. అంటే కంప్లైంట్ 8వ తారీఖు ఇస్తే నాకు ఎక్నాలజ్మెంట్ 10వ తారీఖు ఇస్తాడు. ఎక్కడ పోతుంది చట్టం ఇది? 10వ తారీఖు ఇచ్చేసి ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేస్తాడు? 20వ తారీఖు చేస్తాడు. ఎందుకు మరి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంట అడగలేదు మీరు? మేము ఎంక్వైరీ చేస్తాం. చట్టం మాకు నేర్పిస్తున్నారు పోలీసులు. 30 సంవత్సరాలుగా ఎస్సీ అట్రాసిటీస్ మీద, ఐపీసీ మీద, ఇప్పుడు బిఎన్ఎస్ల మీద మేము పనిచేసేటోళ్ళం. మాకు చట్టం నేర్పిస్తున్నాడు. ఓసారి జ్యుడిడిక్షన్ అంటాడు. బిఎన్ఎస్ వచ్చిన తర్వాత జ్యుడిడిక్షన్ ఏమంటే 0 ఎఫ్ఐఆర్ చేసి ఏ జ్యుడిడిక్షన్ ఉంటే వాడికి పంపి, అంతేగాని దాన్ని కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ బుక్ చేయడానికి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన దుస్థితిలో ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉన్నది. ఇంకో విచిత్రం మీకు చెప్పాలి. ఈయన రెచ్చగొడుతూ మాట్లాడిండు. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు మాట్లాడిండు. 7వ తారీఖు ఇంకొక కరీంనగర్లో రేణుక అనే నాయకురాలు మాట్లాడింది. అర్ధగంటలో ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఈయన రెచ్చగొడితే ఆమె మాట్లాడింది, ఖండిస్తూ మాట్లాడింది. ఆమె మాట్లాడిన తప్పని ఆమె మీద ఎఫ్ఐఆర్ అవుతుంది ఇమీడియట్. ఎవరు ఆమె? రేణుక అంటే మహిళా నాయకురాలు. ఆమె ఏమన్నది? ఈయన గంటల తరబడి మాలను తిడితే ఎఫ్ఐఆర్ కాదు. ఆమె కేవలం 6 నిమిషాల నుంచి 15 నిమిషాల వీడియో ఏదో పెడితే మేము మీటింగ్ చేసుకుంటే నీదేం వస్తుందని అన్నారు. దాని మీద ఎఫ్ఐఆర్ చేశారు. అంటే మాలలకేమో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయాలి, మాదిగల మీద అయితే కంప్లైంట్ కూడా తీసుకోకుంటుండాలా. ఇదేం పోలీస్ డిపార్ట్మెంట్? డీజీపీ గారు సమాధానం చెప్పాలి దీని మీద. అంటే మీరు కూడా రెచ్చగొడుతున్నారు కదా. ఇప్పుడు మందకృష్ణ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏ విధంగా అయితే అని మనవాదులు అన్నారు. తర్వాత వేదికల మీద మీ మాల నాయకులు కూడా చాలామంది మందకృష్ణ మనవాది, మాదిగలను అనకపోవచ్చు కానీ మందకృష్ణను టార్గెట్ చేస్తూ అన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. 100% అంటాం రాకేష్ గారు. ఎందుకన్నా మేము అంటే మరి మీ మీద కూడా కేసులు నమోదు చేసుకోవాలి. చేయరు చట్టం. నన్ను రెచ్చగొట్టినా నేను అదే అంటున్నా. చట్టం చేయాల్సిన పని నేను కంప్లైంట్ చేస్తే నా కంప్లైంట్ తీసుకోకుండా నన్ను అవమానించేసి ఈ అలజడికి కారణం ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా, డీజీపీ కూడా దీని బాధ్యత తీసుకోవాలి. నీ క్లియర్గా ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడినప్పుడు నువ్వు కట్టడి చేసే బాధ్యత ఉంది కదా. సోమాజ్ కూడా ప్రెస్ అది విద్వేషాలు రెచ్చగొట్టడం అనుకుంది ఆ ప్రెస్ మీట్. అదే ప్రెస్ మీట్లో దినాల తరబడి మీటింగ్ ప్రెస్ మీట్లు పెట్టి రెచ్చగొడుతుంటే మీరు ఎటువంటి కట్టడి లేదు. మేము కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోపోలే. ఇప్పుడు మాలలకేమో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అవుతుంది. ఇప్పుడు ఈయన మాలలు మనవాదులు అనకపోతే రేణుక గారు ఆ మాటలు మాట్లాడుతున్నా. నేను అదే చెప్తున్నా. ఈ రెచ్చగొట్టే ధోరణి, లా అండ్ ఆర్డర్ ఉన్న శాంతి భద్రతలు విఘాతం కల్పించే ధోరణి అవుతుందో దాన్ని మానుకోవాలనే నేను కంప్లైంట్ చేయడం జరిగింది. అంత కష్టపడితే కానీ ఎఫ్ఐఆర్ అయింది. అక్కడికి 0 ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి మరి జ్యుడిడిక్షన్ ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ కూడా ట్రాన్స్ఫర్ చేసి రావడం జరిగింది. అక్కడ ఎస్ఐ గారు కూడా కేసు విచారణలో భాగంగా మొన్ననే నన్ను పిలిచి కూడా అంతా విచారణ చేయడం జరిగింది. ఆ వీడియోలకు సంబంధించిన 2 CD పెన్ డ్రైవ్లు కూడా వేసి ఇవ్వమంటే అంతా రెడీ చేసి ఇవ్వడం జరిగింది. విట్నెస్లను కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మేము అదే ఐఓ గారు కానీ ఇక్కడ ఉన్న సివి ఆనంద్ గారు కానీ ఒక ఇంత పెద్ద కమ్యూనిటీ 30 లక్షలు ఉన్న మాల కమ్యూనిటీని ఇష్టం వచ్చినట్లు తిడుతుంటే మరి నువ్వు కట్టడి చేయాల్సిన లా అండ్ ఆర్డర్ ఏం చేస్తున్నారు మరి? ఇప్పుడు పార్ట్ అంతా ఎంక్వైరీ పార్ట్ అంతా కంప్లీట్ అవుతుంది కదా. నెక్స్ట్ యాక్షన్ మీరు ఏం చేస్తారో చూస్తాం మేము. అంటే పోలీసులా లేకపోతే ప్రభుత్వం? పోలీసులు అంటే ప్రభుత్వమే కదా. ప్రభుత్వం కానీ పోలీసులు. మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద ఏం చర్యలు ఉన్నాయని మీరు అనుకుంటారా? తప్పకుండా చేయాల్సిందే. మీరు ఒక ఉద్యమకారానికి చట్టాల మీద అవగాహన ఉన్నాం కాబట్టి ఆ పద్ధతిగా పోతున్నాం మేము. తప్పకుండా రేపు వాడు యాక్షన్ తీసుకోకుంటే పోలీసుల మీద కూడా మేము చేస్తాం. యాక్షన్ అంటే ఏంటి? మందకృష్ణ గారిని అరెస్ట్ చేయమంటారా?
మీరు చట్టం ఏం చెప్తుందో అది చేయమంటున్నా. మీరేమనుకుంటారు ఇప్పుడు ఒకవేళ మీరు అంటున్నట్లుగానే ఒకవేళ మందకృష్ణ గారి మీద చట్టం ఏం చేస్తుందో చేయాలంటే మనోభావాలను రెచ్చగొట్టే విధంగా జరిగింది అంటే వాళ్ళు కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అంటే మీరు కోరుకుంటున్నది ఏంటి? ఇప్పుడు వారు పెట్టిన సెక్షను 196 BNS 352B కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఉద్దేశపూర్వకంగా ఒక కులాన్ని రెచ్చగొట్టి శాంతి భద్రతలు విఘాతం కలిగించడానికి పెట్టిర్రు. దాని ప్రకారం ఆ చట్టంలో ఎంత శిక్ష ఉన్నదో దాని ప్రకారం మీరు సీరియస్గా తీసుకొని అరెస్ట్ చేస్తే బాగుంటుంది. లేదు దీన్ని బెయిల్ స్టేషన్ బెయిల్లోనే ఇచ్చిపోతే రేపు ఇంకా డప్పులు ఇంకేదో చెప్పారు కదా దాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ తీరుతాడు, మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయినా అయితేనండి. నీ ప్రివెంటివ్ దీన్ని చేయాలంటే కట్టడి చేయాలంటే ఆయన మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. కేసు బుక్ అయి 10 రోజులు అయింది ఇంతవరకు. నేను ఒక కంప్లైంట్ అండి బాధ్యతలాగా తిరుగుతున్నా ఆడికి, నన్ను ఊకే ఇయ్యాలరా రేపురా సరే నా డ్యూటీని నా బాధ్యత కదా, విచారణ అధికారికి సహకరించాలి కాబట్టి తప్పకుండా ఎన్నిసార్లు పిలిచినా పోతా. కానీ పోలీసులు అదే నిందితుని పరిష్కరణ ఉండాలి కదా, ఇంతవరకు పిలిచిన దాఖలాలు లేవు. అంటే పోలీసులు క్లియర్గా ఏంటంటే నోరున్నోళ్లకు కొంచెం పలుకుబడి ఉన్నోళ్లకు ఒక విధంగా చట్టం ఉన్నది, పలుకుబడి లేనులకు నోరు లేనులకు చట్టబద్ధంగా నష్టలకు ఒక విధంగా పలుకుబడి మారలకు పలుకుబడి లేదని వాళ్ళు అన్నారు. అసలే లేదు. అది మందకృష్ణ బ్లాక్మెయిల్ చేసుకోవడానికి అనుకుంటున్నారు తప్ప మీరు ఒక్కటి చూపెట్టండి. మందకృష్ణ కమిషన్ ఏమంటే కమిషన్ వేస్తాడు, కమిషన్ 2 రాష్ట్రాలకు పంపిమంటే రేవంత్ రెడ్డి 2 రాష్ట్రాలకే పంపిస్తాడు. 2 రాష్ట్రాలు, ఒకటి తమిళనాడు పంజాబ్, ఈ 2 రిపోర్ట్లు తెప్పించుకుంటాడు. 1 మ్యాన్ కమిషన్ అంటే ఏమంటాడు 2 నెలల రిపోర్ట్ ఈయన ఏది చెప్తాడో అది జీవ రూపంగా వస్తుంది. వాళ్ళకి పలుకుబడి ఉందా మాకు పలుకుబడి ఉందా? 29 రాష్ట్రాల్లో మొదటిగా కమిషన్ వేసింది ఈయన్నే, రిపోర్ట్ తెప్పించుకుంటుందా ఈయన్నే, రేపు చేస్తా అంటుంటే రేపు పలుకుబడి మాలలకు ఉందా మాదిగలకు ఉందా తెలంగాణ రాష్ట్రంలో? అంటే ఆ పలుకుబడి అంటే ఏదో ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వచ్చినాయి కాబట్టి దానికోసం వేయచ్చు కదా 1 మ్యాన్ కమిషన్. అవును, రేవంత్ రెడ్డి గారు అక్కడ సుప్రీంకోర్టు తీర్పు రాగానే ప్రకటించారు కదా, మధ్యలో మందకృష్ణ గారు ఇక్కడ మాట్లాడక ముందే రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన దాని ప్రకారం వెళ్తున్నాడు ఆయన. నేనేం చెప్తున్నాను, అసెంబ్లీలో ఆ రోజు అన్నాడు తీర్పు ఇంకా వెలువడలే, నేను ప్రత్యక్ష సాక్షిని, పార్లమెంట్ సుప్రీంకోర్టులో ఉన్న వ్యక్తిని, ఆడ బేలా త్రివేది గారు అనౌన్స్ చేస్తున్నారు, ఈయన అసెంబ్లీలో వేరే చర్చ ఆపి మరీ అనౌన్స్ చేసిండు. తీర్పు ఏంటిదో కూడా తెలియకుండానే అంత గనుడు ముఖ్యమంత్రి గారు. తర్వాత ఆయన కమిషన్ ఏమన్నాడు 15 రోజుల రిపోర్ట్ తెప్పించుకోమన్నాడు. 15 రోజులలో ఆ 2 రాష్ట్రాలకే రిపోర్ట్ తెప్పించుకున్నది ప్రభుత్వం. ఈ పలుకుబడి వాళ్ళకున్నదా మాకున్నదా? మేము కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినాం, మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము, మీరు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని మేము అడిగినాం. కానీ మాకు విన్నాడా? మేము వచ్చిన 2వ రోజుకే మళ్ళీ కమిషన్ పడ్డది. మరి మా పలుకుబడి ఏడు ఉంటుంది? కేంద్ర ప్రభుత్వంలో ఏ విధంగానైతే పలుకుబడి ఉన్నదో రాష్ట్రంలో సేమ్ అదే పలుకుబడి ఉన్నది మాదిగలకు, అంతే పర్టికులర్గా మందకృష్ణకు. ఒకవేళ ఇప్పుడు మీరు ఈ కేసులు పెట్టడం, ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పడము, మళ్ళీ ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పడము, జైలు పంపాలని చెప్పడము, రేపు 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే కార్యక్రమం ముందు ఇవన్నీ చేయడము, ఇవి జరగడం వల్ల మీరు హీరో కావాలనుకుంటున్నారా? లేదంటే ఆయనకి ఇంకా అంటే ఆయన లేని వాళ్ళని కూడా ఆయన చుట్టూ చేర్చి ఆయనను ఇంకా గొప్ప నాయకుని చేయాలనుకుంటున్నారా? అసలు ఏమనుకోవచ్చు మరి దీన్ని? ఒక్కటి, ఒక ఉద్యమకారునిగా ఒక వ్యక్తి మీద, ఆఫ్టర్ ఆల్ వ్యక్తి అయినా మీరు అనుకుంటుండొచ్చు మీడియాలో ఎక్కువసేపు కనిపిస్తుంది, బ్లాక్మెయిల్ పెద్ద స్థాయిలో చేస్తాడు కాబట్టి ఆయన పెద్ద నాయకుడు అనుకోండి. నా దృష్టిలో అది కానే కాదు, అసలే కాదు. నా దృష్టిలో ప్రపంచంలో అతిపెద్ద బ్లాక్మెయిలర్ వాళ్ళు అంటే మందకృష్ణనే అంట. కాకపోతే ఉద్యమం పరంగా మాకు ఇట్లా ఎప్పుడైతే అవమానించిందో అప్పుడే పెట్టినాం, కానీ లేకుంటే ఎప్పుడో పెట్టవచ్చు. ఆయన మీద చాలా కేసులు పెట్టవచ్చు. ఆల్రెడీ 1-2 సార్లు కేసీఆర్ గవర్నమెంట్లో 2 సార్లు జైలుకి ఏమో పోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. క్రిమినల్ నేచర్ ఉన్నది ఆల్రెడీ, పాత పెండింగ్ ఉన్నట్టు నాకు తెలిసి అయితే పాత కేసులు కూడా పెండింగ్ ఉన్నాయి. ఈ కేసు కూడా అయింది. మీరు ఇప్పుడన్నా కంట్రోల్ చేయకుంటే మళ్ళీ మేమేం చేయలేం. లీగల్గా మేమేం పోవాలన్నా మేము తప్పకుండా పోతాం. మీరు ఇంతకుముందు మాట్లాడుతూ మాల లీడర్లలో కూడా చాలామంది ఈ మధ్యలో ఈ ఆగస్టు తర్వాత పుట్టుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును, అంటే మీరు కేసు పెట్టి కూడా అదే రకంగా
మీరు ఎక్స్పోజ్ అవ్వడం, మీరు ఏదో హీరో కావాలనుకుంటున్నారు. నేను ఏం చెప్తున్నాను రాకేష్ గారు, ఒక మందకృష్ణ మీద కేసు పెడితే నేను హీరో అయితేననుకుంటే కదా, అంతకు ముంచే మూర్ఖత్వం లేదు. నేను తుమారే చేసే గలీజ్ దళిత్ అన్న రాజాసింగ్ కూడా మీద పెట్టిన, మీ ఏపూరి సోమన్న మీద మాలలు కించపరుస్తూ పెట్టిన. ఎక్కడ ఇంత ఎందుకు, ఢిల్లీ పార్లమెంటు స్థానాల్లో భారత రాజ్యాంగాన్ని తలగబెడితే నేను ఇక్కడ కంప్లైంట్ పెట్టిన. నాకు ఈ లీడరు ఉద్యమకారులు, నేను ఎక్కడ తప్పు జరుగుతుందో అక్కడ మేము దానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిందే, దాని మీద కంప్లైంట్ చేయాల్సిందే, దాని మీద న్యాయం గురించి పోరాటం చేయాల్సిందే. అందులో భాగంగా మందకృష్ణ పెడితే నేను హీరో అవుతున్నా, నా టైం వేస్ట్ అవుతుంది అసలు. కాకపోతే ఇటువంటి చెట్ట విద్రోహ శక్తులను మనం కంట్రోల్ చేయలేకపోతే రేపు నేను కూడా బాధ్యత, రేపు గొడవలు అయితే నేను కూడా బాధ్యత. అందుకనే నేను ఆ ఉద్దేశంతో కంప్లైంట్ పెట్టినా, కానీ ఆయన హీరో చేయడానికి ఇంకేదో చేయడానికి, నేనే హీరో కావడానికి అసలే కాదు. నేను ఒక వర్గీకరణ మీద హీరో కావాలనే నా ఉద్దేశమే లేదు. నా జాతి మీద జరుగుతున్న అట్రాసిటీస్ మీద పనిచేసే వ్యక్తిని నేను, రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తిని నేను, బాబాసాహెబ్ ఐడియాలజీలు నడిచే వ్యక్తిని. కానీ ఆ విధంగా పోవాలనుకుంటా, కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి నేనే హీరో కావాలని అది అది మూర్ఖత్వం అవుతుంది తప్ప అంత దాంట్లో అటువంటిది నిజమే లేదు దాంట్లో. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది ఒకవేళ ఇప్పుడు సార్ వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు పోలీస్ స్టేషన్లో, వాళ్ళకి ఖైరతాబాద్కి 0 FIR తీసుకుపోయి మీరు సబ్మిట్ చేశారు. అంటే కోర్టు నుండి ఏమైనా ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? నెక్స్ట్ చెప్పి ఏంటిదని చెప్పి పోలీసులు ఇప్పుడు చట్టరీత్యా ఆ సెక్షన్లకు తగ్గట్టు యాక్షన్ ఏం తీసుకుంటారో తీసుకోవాలి. టైం బాండ్ ఉన్నది చట్టానికి, ఏదో మళ్ళీ సంవత్సరం తర్వాత తీసుకుంటా అంటే కుదరది. ఆ చట్ట ప్రకారం టైం బాండ్ 15 రోజులలో యాక్షన్ తీసుకోవాలి. 15 రోజుల్లో తీసుకోకుంటే 16వ రోజు మళ్ళీ మేము లీగల్గా ఎట్లా పోతాం కదా, తప్పకుండా దాని మీద చర్యలు చేయించుకోవాలని ప్రెషర్ చేస్తాము. తీసుకునే విధంగా మేము అవసరం ఉంటే కోర్టులకు కూడా ఆశ్రయిస్తాం. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది కేసు అయ్యి? మేము 20కి కేసు అయింది, 20 తారీఖు కేసు అయింది. ఇప్పుడేం 10 రోజులు అయింది, ఇంకా 5 రోజులు చూస్తాం. 5 రోజుల్లో యాక్షన్ అయిందా ఓకే, కాకుంటే మేము మళ్ళీ ఫర్దర్గా లీగల్గా ఏం చేయాలో అది చేస్తాం. ఇప్పుడు మీరు కూడా ఈ కేసు ఏదో నేను ప్రెషర్ చేస్తే అయింది అనుకుంటారేమో, కాదు. లీగల్గా మనకి నోటీస్ ఇచ్చిన SHOకు, నేను ఇచ్చిన కంప్లైంట్ మీద నువ్వు యాక్షన్ తీసుకోలేదు, నా చట్టం రైట్ ఉన్నది, నీ మీద కూడా నేను కంప్లైంట్ చేయడానికి మీరు ఏమంటావు మరి అని. రాత్రి 10:30కు మెయిల్ ద్వారా లీగల్ నోటీస్ పంపిస్తే పొద్దున FIR అయింది. ఆ లీగల్ టీం ఉంటే దానికి ఏం అది లేదు. చట్టాన్ని ఏ విధంగా మనం అమలు చేయించుకోవాలో దాంట్లో ముందు వరుసలో ఉండే బత్తుల రాంప్రసాద్ తప్పకుండా చట్టరీత్యా ఆయన శిక్ష పడేంత కూడా మేము వెంబడే ఉంటాము. తర్వాత ఇప్పుడు ఈ FIRతోనే ఒక స్టేజ్లో ఉన్నది. దీన్ని విడిచి అధిగమించి మళ్ళీ చేస్తే మాత్రం దాన్ని పరిణామాలు మేము లీగల్గా ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం, తప్పకుండా చేస్తాం దాని మీద. ఓకే. ఆయన ఇష్టం వచ్చినట్లు, ఆయనకు మీడియా ఉన్నది, ప్రజలు ఉన్నారు, నాకు అనుకూలంగా అంతా సమాజం ఉంది, ప్రభుత్వం ఉంది ముఖ్యంగా అని ఎట్లా పడితే అట్లా చేస్తే ఊరుకునేది లేదు. ఇప్పుడు ఈయన వర్గీకరణ కావాలంటుండు కదా, బీజేపీ సంకలన కూర్చున్నాడు. బీజేపీ ప్రభుత్వం చేయాలి కదా, కేంద్ర ప్రభుత్వం. మీకు తెలుసో తెలియదో, మొన్న పోయిన శుక్రవారం 21 డిసెంబర్ పార్లమెంట్లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కదా, తీర్పు వచ్చిన దాని మీద మీరు ఏం స్టాండ్ తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది ఒక పార్లమెంట్ మెంబర్ అడిగితే సోషల్ లా అండ్ జస్టిస్ మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు లిఖితపూర్వకంగా జవాబిచ్చిండు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది వాస్తవమే, కానీ ఆ తీర్పు మీద మేము ఎటువంటి చర్యలు తీసుకోలేము అని చెప్తున్నారు. మరి ఒక్కసారైనా మందకృష్ణ అలాంటి టార్గెట్ చేసిండు ఆ బీజేపీని? మాలలు అల్కా దొరికినారు. సుప్రీంకోర్టు తీర్పును మేము ఎటువంటి చర్యలు తీసుకోమని అధికారికంగా పార్లమెంట్లో చెప్పిండు మంత్రి. మరి ఒక్కసారి మంత్రిని అన్నవా, లేదు నరేంద్ర మోడీని అన్నవా, అమిత్ షా అన్నవా? మాలలు అల్కా దొరుకుతారు. చేయాల్సింది వాళ్ళే. పోనీ ఈడ బ్లాక్మెయిల్ రేవంత్ రెడ్డిని అంటున్నావు, నువ్వు చేసేటోడు ఆయనండి. మాలలో మాకు అంత పవర్ ఉందా? మీరు వస్తే మినిస్టర్ వస్తే రిసీవ్ చేసుకుంటాడు, మాకు అటెండర్ బయటకే నిలబడతారు మాలలకు. ఇప్పుడున్న వాస్తవం అది. పేరుకేమో వివేక్ గారు అడ్డుకుంటారు. వివేక్ గారు ఎందుకు అడ్డుకుంటారు? అంత శక్తి ఉందా వివేక్ గారు? ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, 119 మందిలో ఒక ఎమ్మెల్యే ఆయన ఎట్లా అడ్డుకుంటాడు? అట్లా మాదిగలు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. దామోదర్ రాజనరసింహ
వ్యతిరేకిస్తున్నాడు. ఆయన నేను వన్ మ్యాన్ కమిషన్ మీద కేసు వేసినప్పుడు ఈయన సొంత డబ్బులతో ఒక నలుగురితో పిటిషన్ వేయించిండు. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళ తరఫు ఉందా మా తరఫు ఉందా? అంటే ఇప్పుడు రేవంత్ గవర్నమెంట్ పూర్తిగా వర్గీకరణకు అనుకూలంగా మాదిగల వైపు ఉందని మీరు అంటారా? 100% ఉన్నది. షమీమ్ అఖ్తర్ గారి మీద హైకోర్టులో కేసు వేస్తే, కేసు 2 నెలల కింద వేస్తే, మొన్న దామోదర్ రాజ్ నరసింహ 4 ఉపకులాలతో తీసుకొని ఆడ ఇంప్లీట్ పిటిషన్ వేయించారు. ఇది దేనికి సంకేతం? మరి డబ్బులు ఇచ్చి కేసు వేయిస్తున్నావు, నువ్వు చేసేటోనే కదా, అంత సపోర్ట్గా ఉన్నది. అయినా కానీ మాలను టార్గెట్ చేసి మాలలేదో అడ్డుకుంటున్నారు, ఇవన్నీ బ్లాక్మెయిలింగ్కి వాడుకుంటుంటాను తప్ప అది వాస్తవం కాదు. అయితే మేము రాజ్యాంగబద్ధంగా తప్పకుండా ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తాం. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరికైనా చట్టరీత్యా శిక్ష పడే విధంగా మా పోరాటం ఉంటుంది. తప్పకుండా దాంట్లో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. వాళ్ళు ఏ విధంగా ఏ ప్రోగ్రాంలు అడ్డం పెట్టుకొని మాలలు కించపరచడము, దాడి చేయడం ఏం చేసినా కానీ ప్రతి దాడి ఉంటుంది. అవసరం లీగల్గా కేసులు కూడా ఉంటాయి. తప్పకుండా మేము ఉంటాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. జేపీ మొత్తానికైతే మందకృష్ణ గారు వర్గీకరణకు సంబంధించిన విషయంలో మొదటగా చేసిన కామెంట్లను నార్మల్గా తీసుకున్నాం. కానీ తర్వాత అవి పెరగడము, మాలలు సైకోలు అంటూ, మాలలు దొంగలు, గజ దొంగలు అంటూ మాట్లాడుతున్నటువంటి మాటల వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది బత్తుల రామప్రసాద్ గారు. మరి దీనికి సంబంధించిన విషయంలో మేము ఎన్ఐన్ మీడియా నుండి రెండు వైపులా ఉన్నటువంటి వాళ్ళని కోరుతున్నది ఒకటే, ఈ మధ్యకాలంలో రింజల్ రాయేష్ గారు కానీ, అటు ప్రొఫెసర్ కాశీం గారు కానీ ఇద్దరు చాలా క్లారిటీగా చెప్తా ఉన్నారు. ఇద్దరు క్లారిటీగా బహిరంగంగానే చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా మనము మాలని రెచ్చగొట్టే మాటలు కానీ, మాలని తిట్టేటువంటి పరిస్థితులు రావద్దు అని కాశీం గారు. మాదిగలందరూ మా శత్రువులు కాదు, కేవలం ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారిని మేము అంటున్నాము, మిగతా వాళ్ళని కాదు అని చెప్పేసి రింజల్ రాయేష్, దిగంబర్ కాంబ్లే మిగతా వాళ్ళు కూడా అంటున్నారు. దయచేసి ఈ వాతావరణం పూర్తి స్థాయిలో ఒక జాతిని ఇంకో జాతి తిట్టుకోవడం కాకుండా ఇక్కడి వరకే మీ ఉద్యమానికి సంబంధించిన విషయంలో మీరు వ్యక్తులుగా ఏమైనా ఉండేదంటే వ్యక్తుల్ని టార్గెట్ చేసుకోవాలి తప్ప ఈ కులాలను పూర్తి స్థాయిలో దింపి వీళ్ళందరినీ అనేటువంటి ఆలోచనలు కాశీమన్న చెప్పినట్టుగా మీరందరూ ఒకసారి ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తూనే ఉండండి ఎన్ఐన్ మీడియా. థ్యాంక్ యూ.